మునిగిపోయిన అబ్బాయి ఇది కాకినాడ యానం దగ్గర. కాకినాడ యానం దగ్గర అయితే కొంతమంది రాజమండ్రి నుంచి, కొంతమంది ఊరుపూడి ఎర్రవరం నుంచి వచ్చాం. అందరు కలిసి ఈ రోజు ఇవాళ లీవ్ అని చెప్పేసి కాలేజ్ అందరూ లీవ్ అని చెప్పేసి వచ్చాం. అందరం బావరం ఇక్కడ మామూలు పిక్నిక్ అని వస్తే భోజనం చేసిన తర్వాత ఫ్రెష్ స్నానం చేద్దామని 1 అవర్ నుంచి చేస్తున్నాం. చేసిన తర్వాత కొంచెం మన వాళ్ళు మొత్తం అందరూ లైన్ కొంచెం దూరం నడుచుకెళ్లే టైంలో మనోడు కొంచెం ఎదరు లోతుందని ఐడియా లేకుండా అడిగేసాడు. లోపల లాగేసింది. లాగేసిన తర్వాత మనోడు చాలాసేపు ట్రై చేశాడు కానీ ఎవరో రెస్క్యూ చేయడానికి రాలేదు. మా ఎవరికి ఈత రాదు. వచ్చిన తర్వాత ఆడు అంటే ఇన్స్టాలో కొంచెం ట్రోల్ ఫేమస్ అవుతుందని చెప్పేసి అందరు కలిసి వచ్చాం. అలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బాయిది కాకినాడ దగ్గర పట్టపాలెం అయితే డిప్లొమా కాలేజ్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్. పోలీస్ సార్ ఫోన్ చేసాం. అయితే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత రెస్క్యూ టీం వస్తుంది అన్నారు. కానీ 3:30కి జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు దాకా కూడా ఎవరు రాలేదు. కానీ పేరెంట్స్ వాళ్ళ బాబాయ్కి చెప్పాం. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎక్స్పైర్డ్. వాళ్ళ మమ్మీ కోయిటలో ఉంటారు. ఆ అమ్మకి నేను చెప్పలేదు. పోలీస్ సార్తో చెప్పించాం. వాళ్ళ బాబాయ్ దారిలో ఉన్నారంటే వస్తున్నారు. రెస్క్యూ చేయడానికి ఎవరు రాలేదు. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంటే లేదు వారం నడుస్తుంటే అటు కొంచెం లోపలికి వెళ్ళాడు. మా ఊడు ఒకటి పట్టుకున్నాడు కానీ షట్లు వేపడం వాళ్ళు జారిపోయి ఇంకా అలా మాకెవరికి ఈతకు వచ్చినా వెళ్ళాం. కానీ మాలో ఎవరికి ఈత రాదు. వచ్చిన వాళ్ళు ఏమో దూరంగా ఉన్నారు. వాళ్ళు రావడానికి లేట్ అయింది. 2 minutes లేట్లో వీడు మునిగిపోయాడు. అలా లోపల తీసిపోయాడు.